Good evening, children. Good evening, everyone. ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ రేషనల్ నెంబర్స్. సో ఈ రేషనల్ నెంబర్స్ అనే టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఎనీ గెసెస్? నేను ఫోటో చూపించగానే అందరు చెప్పేస్తారు ఎవరో అతను. ఎవరు ఎవరు? రైట్, వెరీ గుడ్. స్వామి వివేకానంద. స్వామి వివేకానంద గారి స్ఫూర్తిదాయకమైన ప్రసంగం గురించి వినే ఉంటారు కదా. ఇక్కడ ఆల్రెడీ ఫోటోలో ఉంది చూడండి. అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. లేచి నిలబడండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి. స్వామి వివేకానంద గారి గొప్ప స్ఫూర్తిదాయకమైన ప్రసంగం అది. వివేకానంద గారు గొప్ప ఆధ్యాత్మిక నాయకుడు, తత్వవేత్త మరియు సంఘ సంస్కర్త. ఆయన జీవితం బోధనలు నేటికి యువతరానికి స్ఫూర్తినిస్తున్నాయి. ఈ ప్రసంగంలో స్వామి వివేకానంద యొక్క జీవితం, ఆయన చేసిన సేవలు మరియు ఆయన సందేశాల గురించి తెలుసుకుందాం. స్వామి వివేకానంద గారు 1863 జనవరి 12న కలకత్తాలో జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆయనకు వేదాంతం, యోగాలపై ఆసక్తి ఉండేది. రామకృష్ణ పరమహంస శిష్యునిగా మారి వేదాంతాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని నిశ్చయించుకున్నారు. దానికోసం ఆయన చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనం అనే ఒక ఈవెంట్ లో పాల్గొన్నారు. 1893లో చికాగోలో జరిగిన సర్వమత సమావేశంలో స్వామి వివేకానంద గారి ప్రసంగం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన స్పీచ్ సోదర సోదరీమణులారా అనే మాటతో ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ విధానం ఇప్పటికీ ఎంతో మందికి ఆదర్శం. మిమ్మల్ని మీరు విశ్వసించేంత వరకు మీరు దేవుణ్ణి కూడా నమ్మలేరు. మానవాళికి సేవ చేయడమే దేవునికి సేవ చేయడం. మీ గమ్యం చేరేంత వరకు విశ్రమించకండి, భయపడకు, నీకు నువ్వే తోడు. ఇట్లాంటి ఎన్నో సందేశాలు ఆయన మనకి అందించారు. స్వామి వివేకానంద బోధనలు నేటికి యువతకు ఎంతో స్ఫూర్తినిస్తున్నాయి. ఆయన జీవితం, సందేశాలు మనల్ని మరింత బలంగా, నమ్మకంగా మరియు సేవాభావంతో జీవించడానికి ప్రోత్సహిస్తాయి. రైట్. మనం కూడా స్వామి వివేకానంద గారు చెప్పిన సూక్తుల్ని పాటించడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు మనం మన క్లాస్ లోకి వెళ్దాం. టుడే అవర్ టాపిక్ ఈస్ రేషనల్ నెంబర్స్. వాట్ ఈస్ అవర్ టాపిక్? రేషనల్ నెంబర్స్. ఈ రేషనల్ నెంబర్స్ లోకి వెళ్లే ముందు మనం ప్రీవియస్ క్లాసెస్ లో విన్న ఈ NWI అనే దాని గురించి జస్ట్ ఒక చిన్న వర్డ్. ఎన్ అంటే న్యాచురల్ నెంబర్స్, నథింగ్ బట్ కౌంటింగ్ నెంబర్స్. మీ అందరికి తెలుసు కదా ఎన్ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్స్. ఇట్ స్టార్ట్స్ విత్ 1 2 3 అండ్ సో ఆన్. రైట్. వాట్ ఈస్ ద స్టార్టింగ్ నెంబర్? ఇందులో స్టార్టింగ్ లీస్ట్ నెంబర్ ఏంటి? 1. నెక్స్ట్, వాట్ ఈస్ దిస్ సెట్? డబ్ల్యూ అంటే whole numbers, right? Very good. Whole numbers, it starts with 0 and ends with infinity, right? So many numbers will be there in that set. Now I or Z అంటే ఈ సెట్ పేరు ఏమై ఉండొచ్చు? ఐ గాని జెడ్ గాని రిప్రజెంట్ చేసే సెట్ పేరేంటి? ఇంటీజర్స్. కరెక్ట్. ఇందులో నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్. చూడండి ఇక్కడ, ఇవేమో నెగిటివ్ నెంబర్స్. ఇటు సైడ్ మొత్తం, లెఫ్ట్ సైడ్ మొత్తం నెగిటివ్ నెంబర్స్, రైట్ సైడ్ మొత్తం పాజిటివ్ నెంబర్స్, మధ్యలో 0. రైట్. సో ఇంటీజర్స్ లో ఏమేమి ఉంటాయి? నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్, 0. రైట్. సో మనం ఇంకో మాట చెప్పొచ్చు కదా, న్యాచురల్ నెంబర్స్ లో అన్ని పాజిటివ్ నెంబర్సే ఉంటాయి. హోల్ నెంబర్స్ లో 0తో పాటు పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. రైట్. ఇప్పుడు రేషనల్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. మనం ఆల్రెడీ చిన్న క్లాసెస్ లో చూసే ఉండుంటాము. 3/4, 5/8, 7/9. ఇలాంటి మీరు ఆల్రెడీ 5th క్లాస్ లో, 6th క్లాస్ లో చూసారు. వీటిని ఏమంటారు? ఫ్రాక్షన్స్. కరెక్ట్, ఫ్రాక్షన్స్. రేషనల్ నెంబర్స్ ఆర్ నథింగ్ బట్ ఫ్రాక్షన్స్. నెంబర్స్ విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q. వాట్ ఈస్ ద ఫార్మ్? P/Q. P/Q ఫార్మ్ లో రాయగలగాలి. ఈ P, Q బిలాంగ్స్ టు
P comma Q belongs to I or Z. P comma Q belongs to Z and Q not equal to 0. అంటే దీని అర్థం ఏంటి? ఫ్రాక్షన్ లో ఉండే న్యూమరేటర్ డినామినేటర్ Z నుంచి తీసుకోవాలి. Z అంటే ఏంటి? ఇంటీజర్స్. ఇంటీజర్ సెట్ నుంచి తీసుకోవాలి. అండ్ ఇంటీజర్ సెట్ లో 0 కూడా ఉందిగా, Q విలువ 0 కాకూడదు అని అర్థం. అర్థమైందా? రేషనల్ నెంబర్స్ అంటే P/Q ఫామ్ లో రాయగలగాలి. P/Q ఫామ్ లో రాస్తే P నేమంటారు? న్యూమరేటర్ అంటారు. Q నేమంటారు? డినామినేటర్ అంటారు. సో ఈ PQలు ఎక్కడి నుంచి తీసుకోవాలి? Z అనే సెట్ నుంచి తీసుకోవాలి. అంటే ఇంటీజర్ సెట్ నుంచి తీసుకోవాలి. అర్థమైందా? రేషనల్ నెంబర్స్ అంటే ఇప్పుడు మీరు ఎవరైనా ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తారా రేషనల్ నెంబర్స్ కి? రైట్, 3/8. ఇంకొక ఎగ్జాంపుల్. ఓకే, 9/11. ఇంకా ఇప్పుడు నేను -3 అని రాశాను. ఇది రేషనల్ నెంబర్ అవుతుందా కాదా? -3 అనే నెంబర్ రేషనల్ నెంబర్ అవుతుందా కాదా? అవుతుంది. ఎందుకంటే -3 కెన్ బి రిటన్ యాజ్ -3/1. -3 కెన్ బి రిటన్ యాజ్ -3/1. రైట్, -3 కెన్ బి రిటన్ యాజ్ -3/1. సో 5 అని రాశాను. ఈ 5 ని మనం ఇంటిజర్ రేషనల్ నెంబర్ అనొచ్చా? 5 అనేది ఒక ఇంటిజర్, దీన్ని రేషనల్ నెంబర్ అనొచ్చా? అనొచ్చు. ఎందుకంటే 5 ని 5/1 అనొచ్చు. ఇక్కడ 5 ఇంటిజర్ సెట్ లో ఉంది, 1 ఇంటిజర్ సెట్ లో ఉంది. ఇక్కడ డినామినేటర్ లో ఉన్న 1 నాట్ ఈక్వల్ టు 0. సో దీనిని కూడా మనం రేషనల్ నెంబర్ అనొచ్చు. రైట్. సో రేషనల్ నెంబర్స్ అంటే ఒక ఐడియా అయితే వచ్చింది కదా అందరికి. రేషనల్ నెంబర్స్ అంటే ఏ నెంబర్స్ మనం P/Q ఫామ్ లో రాసుకోగలమో నథింగ్ బట్ ఫ్రాక్షన్ రూపంలో రాసుకోవాలి. ఫ్రాక్షన్ రూపంలో రాసుకుంటే న్యూమరేటర్ లో తీసుకుంది, డినామినేటర్ లో తీసుకున్న డిజిట్స్ మనం నెంబర్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఆ నెంబర్స్ Z ఇంటీజర్ సెట్ నుంచి తీసుకోవాలి. రైట్. అయితే ప్రతి నెంబర్ సిస్టమ్ కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అందులో ఒకటి క్లోజర్ ప్రాపర్టీ, కామ్యుటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ. మీరు ఇవన్నీ చిన్న 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 క్లాసెస్ లో వినే ఉంటారు. 7th క్లాస్ 6th క్లాసెస్ లో మీరు వినే ఉంటారు. క్లోజర్ ప్రాపర్టీ. కెన్ ఎనీవన్ సే క్లోజర్ ప్రాపర్టీ? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్లోజర్ ప్రాపర్టీ? ఓకే, థింక్ అబౌట్ దాట్. నేను మీన్ వైల్ ఒకటి చెప్తాను. క్లోజర్ ప్రాపర్టీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఎన్ అనే సెట్ కి క్లోజర్ ప్రాపర్టీ అప్లికబుల్ అవునా కాదా చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దాన్ని బట్టి మీ క్లోజర్ ప్రాపర్టీ డెఫినేషన్ ఏమై ఉంటుందో మీరు నాకు చెప్పాలి. రైట్. నేను ఈ ఎన్ అనే సెట్ నుంచి ఒక 2 నెంబర్స్ తీసుకున్నాను. 2, 4 తీసుకున్నాను. రైట్. మరి మనందరికి బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్, 4 ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏంటో తెలుసు. ఏంటిది? ఇది ఏ సింబల్? ఎడిషన్. ఇది సబ్ట్రాక్షన్. ఇది మల్టిప్లికేషన్. ఇది డివిజన్. సో దీస్ 4 ఆర్ కాల్డ్ ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్. ఈ నాలుగిటిని ఏమంటారు? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఈ నాలుగిటిని 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటారు. ఈ 4 ఆపరేషన్స్ ని ఈ 2, 4 అనే డిజిట్స్ మీద, నెంబర్స్ మీద అప్లై చేసి చూద్దాం. 2 + 4 హౌ మచ్? 6. ఇప్పుడు నేను 2, 2, 4 అనే రెండు డిజిట్స్, రెండు నెంబర్స్ ఈ సెట్ నుంచే తీసుకున్నాను. రిజల్ట్ ఎంత వచ్చింది? 6. ఈ 6 అనే నెంబరు న్యాచురల్ నెంబర్ సెట్ లో ఉంటుందా? ఉంటుంది. రైట్, ఉంటుంది. కాబట్టి నేను ఏమని చెప్పగలను? ఏవైనా క్లోజర్ ప్రాపర్టీ డెఫినేషన్ దీని నుంచి ఎలా చెప్పాలి అంటే, క్లోజర్ ప్రాపర్టీ ఏవైనా ఒక 2 డిజిట్స్, 2 నెంబర్స్, సారీ డిజిట్స్ కాదు నెంబర్స్, ఏవైనా రెండు నెంబర్స్ ఒక సెట్ నుంచి తీసుకొని దాని మీద ఏదైనా ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఆ వచ్చిన రిజల్ట్ కూడా అదే సెట్ లో ఉంటే అప్పుడు ఏమనాలి? ఆ సెట్ క్లోజర్ ప్రాపర్టీ ఫాలో అవుతుంది అండర్ ఏ ఆపరేషన్ అయితే పర్ఫామ్ చేసామో ఆ ఆపరేషన్ పేరు చెప్పాలి. ఓకే, ఇక్కడ నేను పర్ఫామ్ చేసిన ఆపరేషన్ ఏంటి? ఎడిషన్. రైట్. ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేశాను. ఈ ఎడిషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తే వచ్చిన రిజల్ట్ ఎన్ లో ఉంది. సో వాట్ ఐ కెన్ సే, ఎన్ అనే సెట్ క్లోజర్ ప్రాపర్టీ ఫాలో అవుతుంది అండర్ ఎడిషన్. అండర్ ఎడిషన్.
రైట్, ఇప్పుడు నేను ఎడిషన్ చేసి చూసాను కదా, సబ్ట్రాక్షన్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను ఎడిషన్ అయిపోయింది, నెక్స్ట్ సబ్ట్రాక్షన్. 2 - 4. వాట్ ఈస్ ఆన్సర్? 2 - 4. కెన్ ఎనీవన్ సే? -2. ఈ -2 అనే నెంబర్ ఎన్ అనే సెట్ లో ఉంటుందా? ఉంటుందా? ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి కదా ఎన్ అనే సెట్ లో. సో ఇది వచ్చిన నెంబర్ ఏమో ఒక నెగిటివ్ నెంబర్. సో -2 అనేది ఎన్ అనే సెట్ లో ఉండదు. కానీ నేను తీసుకున్న ఈ 2, 4 ఈ రెండు నెంబర్స్ ఎక్కడ నుంచి తీసుకున్నా? ఎన్ అనే సెట్ నుంచే తీసుకున్నాను. సో క్లో న్యాచురల్ నెంబర్స్ అనేది క్లోజర్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్ ఫాలో అవ్వదు. ఏం చెప్పాలి? న్యాచురల్ నెంబర్ సెట్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్ ఫాలో చెయ్యదు. అర్థమైందా? నెక్స్ట్, ఇదే ఈ టూ డిజిట్స్ మీదే నేను మల్టిప్లికేషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నా. 2 4 8. ఇప్పుడు మీరు ప్రతిసారి ఈ 2 4 తోనే చెక్ చేయాలా అంటే కాదు. ఈ సెట్ లో ఉన్న ఏ నెంబర్స్ అయినా తీసుకోండి, ఆ నెంబర్స్ అన్ని ఈ కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తే అప్పుడు మనం ఈ సెట్ క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది అని చెప్తాం. రైట్, 2 4 8. ఈ 8 అనే నెంబర్ న్యాచురల్ నెంబర్ సెట్ లో ఉంటుందా? ఉంటుంది. సో మనం ఏం చెప్పొచ్చు? న్యాచురల్ నెంబర్ సెట్ క్లోజర్ ప్రాపర్టీని ఈ మల్టిప్లికేషన్ ఆపరేషన్ లో ఫాలో చేస్తుంది. రైట్, నెక్స్ట్ 2 ÷ 4. వాట్ ఈస్ ఆన్సర్? ఎంత వస్తుంది ఆన్సర్? 2/4. 2/4. ఈ ఫ్రాక్షనల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్ సిస్టమ్ లో ఉంటాయా? ఉండవు. సో మనకి ఏం అర్థమైంది? డివిజన్ అనేది న్యాచురల్ నెంబర్స్ క్లోజర్ ప్రాపర్టీని ఫాలో చేయదు. న్యాచురల్ నెంబర్ సిస్టమ్ లో క్లోజర్ ప్రాపర్టీ అనేది డివిజన్ కి అప్లికబుల్ కాదు. రైట్. సో ఇప్పుడు మనం న్యాచురల్ నెంబర్స్ కి క్లోజర్ ప్రాపర్టీ అప్లికబుల్ లో కాదో చూసాము. అలాగే హోల్ నెంబర్స్ చెక్ చేద్దామా? హోల్ నెంబర్స్ లో మనకి 0 అనే ఒక నెంబర్ కూడా ఉంటుంది. సో నేను 0 కూడా తీసుకొని చెక్ చేద్దాం. ఇప్పుడు నేను 2, 0 అని తీసుకుంటా. ఇందాక 2, 4 అని తీసుకున్నాను కదా. ఇప్పుడు 2, 0 న్యాచురల్ ఈ హోల్ నెంబర్ సెట్ నుంచి నేను 2 అనేది ఒక డిజిట్, 2 అనేది ఒక నెంబర్, 0 అనేది ఒక నెంబర్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఎడిషన్ ఆపరేషన్ చేస్తున్నాను. ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాను. 2 + 0 = 2. 2 అనే నెంబర్ హోల్ నెంబర్ సిస్టమ్ లో ఉంటుందా? ఉంటుంది. సో ఇది ఫాలో చేస్తుంది. 2 - 0. రైట్. ఇప్పుడు 2 - 0 = 2. ఎంత వచ్చింది ఆన్సర్? 2. 2 అనేది హోల్ నెంబర్ సిస్టమ్ లో ఉంటుంది. సో ఉంటుంది కాబట్టి నేను చెప్పగలనా హోల్ నెంబర్ సిస్టమ్ క్లోజర్ ప్రాపర్టీని సబ్ట్రాక్షన్ లో ఫాలో అవుతుంది అని? చెప్పలేను. ఎందుకంటే 0 అనేది చిన్న నెంబర్. దీనికంటే పెద్ద నెంబర్ తీసుకొని చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికంటే పెద్ద నెంబర్ 5 తీసుకుందాం. 2 - 5 తీసుకుందాం. ఎంత వస్తుంది ఆన్సర్? -3 వస్తుంది. సో ఈ -3 అనేది డబ్ల్యూ అనే సెట్ లో ఉంటుందా? నో, ఉండదు. సో ఏ ఒక్క ఎగ్జాంపుల్ ని ఇది సాటిస్ఫై చెయ్యకపోయినా, సో మనం ఏం చెప్పొచ్చు? ఈ ప్రాపర్టీని ఇది సాటిస్ఫై చెయ్యట్లేదు అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఒక అబ్బాయి 8th క్లాస్ ఎగ్జామ్స్ రాశాడు. ఎయిత్ క్లాస్ ఎగ్జామ్స్ రాశాడు. మీ ఫ్రెండ్, మీకు తెలిసిన ఒక అబ్బాయి అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాడు. ఒక సైన్స్ అనే సబ్జెక్ట్ పాస్ అవ్వలేదు, ఫెయిల్ అయ్యాడు. మీరు అప్పుడు ఏమని చెప్తారు? ఆ అబ్బాయి 8th క్లాస్ పాస్ అయ్యాడని చెప్తారా, ఫెయిల్ అయ్యాడని చెప్తారా? ఫెయిల్ అయ్యాడనే చెప్తారు. ఎందుకు అంటే ఏ ఒక్క సబ్జెక్ట్ పాస్ అవ్వకపోయినా ఆ అబ్బాయి మొత్తం క్లాస్ ఫెయిల్ అయినట్టే చెప్తారు. సేమ్ ఇలా కూడా ఇక్కడ కూడా ఏ ఒక్క నెంబర్ తో ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినా ఈ ప్రాపర్టీ అనేది ఈ నెంబర్ సెట్ ఫాలో అవ్వట్లేదు అని చెప్పాలి. ఇక్కడ 2 0 అనే నెంబర్ కి ప్రాపర్టీ ఫాలో అయింది, కానీ 2 5 అనే నెంబర్ కి ఈ ప్రాపర్టీ ఫాలో అవ్వలేదు. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్తాం? హోల్ నెంబర్ సిస్టమ్ అనేది క్లోజర్ ప్రాపర్టీని అండర్ సబ్ట్రాక్షన్ ఫాలో అవ్వదని చెప్తాం. రైట్. 2 × 0 తీసుకుందాం. 2 × 0 ఎంత అవుతుంది? 0. రైట్. ఈ 0 అనేది హోల్ నెంబర్స్ లో ఉంటుందా? ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు 2, 5 తీసుకొని చెక్ చేద్దాం. ఏం తీసుకుందాం? 2, 5 అని తీసుకొని దాన్ని డివైడ్ చేసి చూద్దాం. 2 ÷ 5.
ఇప్పుడు 2/5 అంటే ఇది 2/5. 2/5 అనే నెంబరు హోల్ నెంబర్స్ లో ఉంటుందా? ఉండదు. సో మనం ఏం చెప్పొచ్చు? హోల్ నెంబర్స్ క్లోజర్ ప్రాపర్టీని అండర్ డివిజన్ ఫాలో అవ్వదు అని చెప్పొచ్చు. రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి? రైట్. మనం ఈ క్లోజర్ ప్రాపర్టీని నేచురల్ నెంబర్స్ కి అప్లై చేసి చూసాము, అండ్ ఎట్ ద సేమ్ టైం హోల్ నెంబర్స్ కి అప్లై చేసి చూసాము. నా ఇంటీజర్ కి కూడా అప్లై చేసి చూద్దాం. ఇంటీజర్ సెట్ కూడా అప్లై చేసి చూద్దాము. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. రైట్. అప్లై చేసి చూద్దామా? ఇంటీజర్స్ అనే సెట్ లో నేను ఏమైనా ఒక 2 నెంబర్స్ తీసుకుంటా. -3 అనే ఒక నెంబర్ తీసుకున్నా, +5 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. ఈ రెండింటిని యాడ్ చేసి చూద్దాం. ఫస్ట్ ఎడిషన్ ఆపరేషన్ కదా, ఎడిషన్ ఆపరేషన్ చేస్తున్నాను. -3 + 5 ఎంత వస్తుంది? ఎడిషన్ ఆపరేషన్ చేస్తే ఒక నెగిటివ్ నెంబర్ కి ఒక పాజిటివ్ నెంబర్ కి మనం ఫస్ట్ సబ్ట్రాక్షన్ చేసి వచ్చిన రిజల్ట్ లో ఏది పెద్దది ఉంటే ఆ పెద్ద నెంబర్ యొక్క సింబల్ పెట్టాలి. 5 - 3. సో ఆన్సర్ ఈస్ 2. బిగ్గర్ నెంబర్ ఈస్ హ్యావింగ్ పాజిటివ్ సింబల్. సో ఆన్సర్ కూడా +2. +2 అనేది ఇంటీజర్ సెట్ లో ఉంటుంది. సో మనం ఏం చెప్పొచ్చు? ఇంటీజర్స్ క్లోజర్ ప్రాపర్టీ ఫాలో అవుతుంది అండర్ ఎడిషన్. నెక్స్ట్ ఏ ఆపరేషన్ చెక్ చేయాలి? సబ్ట్రాక్షన్ ఆపరేషన్ చెక్ చేయాలి. ఏ సెట్ మీద చెక్ చేస్తున్నాం ఇప్పుడు మనం? ఈ సెట్ మీద చెక్ చేస్తున్నాము. రైట్. ఏంటిది సెట్? ఇంటీజర్ సెట్. ఇంటీజర్ సెట్ క్లోజర్ ప్రాపర్టీ ఫాలో అవుతుందా అండర్ సబ్ట్రాక్షన్ చెక్ చేద్దాం. -3 minus, what is the second number I have taken? 5. -3 - 5. రెండిటికి నెగిటివ్ సింబల్ ఉంది. సో నేనేం చేయాలి? నెంబర్స్ ని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ కి కూడా మైనస్ సింబల్ పెట్టాలి. 3 + 5 8 అండ్ ద సింబల్ షుడ్ బి మైనస్. ఈ -8 అనేది ఇంటీజర్ సెట్ లో ఉంటుందా? ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఇంటీజర్స్ క్లోజర్ ప్రాపర్టీని అండర్ సబ్ట్రాక్షన్ లో ఫాలో చేస్తాయి. ఏమని చెప్పొచ్చు? ఇంటీజర్స్ క్లోజర్ ప్రాపర్టీని అండర్ సబ్ట్రాక్షన్ ఫాలో చేస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ మల్టిప్లికేషన్ చూద్దాం. -3 × 5. వాట్ ఈస్ ఆన్సర్? -3 × 5 అంటే 3 5 15 మైనస్ ఇంటూ ప్లస్ -15. ఈ -15 అనే నెంబర్ హోల్ ఇంటీజర్స్ లో ఉంటుందా? ఉంటుంది. సో ఇంటీజర్స్ అనేది క్లోజర్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ ఫాలో చేస్తాయి. నౌ వి విల్ గో టు డివిజన్. సరే, ఇప్పుడు నేను -3 ÷ 5 అని రాశాను. దీని ఆన్సర్ ఎంత? -3/5. ఈ ఫ్రాక్షనల్ నెంబర్స్ ఇంటీజర్ సెట్ లో ఉంటాయా? సో అప్పుడు మనం ఏం చెప్పాలి? ఇంటీజర్ అనే సెట్ క్లోజర్ ప్రాపర్టీని అండర్ డివిజన్ ఫాలో అవ్వదు. రైట్. చూసాం కదా. ఇప్పుడు మనము దీనికి డెఫినేషన్ రాయడానికి ట్రై చేద్దాం. రైట్. డెఫినేషన్ ముందు మనం ఒక చార్ట్ లా చూద్దామా దీన్ని? రైట్. అన్ని కలిపి ఒకేసారి చూద్దాము. ఇప్పుడైతే క్లోజర్ ప్రాపర్టీ గురించి మనం అనుకున్నాం కదా. నెక్స్ట్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ చూద్దాం. కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఏవైనా ఒక సెట్ నుంచి ఆ సెట్ లో ఉంటే ఒక 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను A, B అనేది ఈ 3 సెట్లలో నుంచి ఏదో ఒక సెట్ నుంచి తీసుకున్నాను. రైట్. నేను రేషనల్ నెంబర్స్ కి ఈ క్లోజర్ ప్రాపర్టీ అప్లికబుల్ కాదా చెప్పలేదు కదా. నెక్స్ట్ ఈ కామ్యుటేటివ్ ప్రాపర్టీ చెప్పాక ఈ రేషనల్ నెంబర్స్ కి క్లోజర్ ప్రాపర్టీ, కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఒకేసారి చెక్ చేద్దాం మనం. ఓకేనా? రైట్. కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఏవైనా ఒక 2
నెంబర్స్ ఆ సెట్ నుంచి తీసుకొని ఆ సెట్ లో మన బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏంటి? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అప్లై చేస్తే ఇది ఏబి తీసుకున్నాను, నెక్స్ట్ బిఏ తీసుకున్నాను. చెక్ చేయాలి ఈ ఎడిషన్ అనే ఆపరేషన్ ఏ ప్లస్ బి చేసి చూడాలి, బి ప్లస్ ఏ చేసి చూడాలి. ఒకవేళ ఈ రెండింటి రిజల్ట్ సేమ్ వస్తే దెన్ వీ కెన్ సే this number system is following commutative property under addition. If a plus b is equal to b plus a, then we can say this number system is following closure property under addition. For example, నేను ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాను. అక్కడ అందులో 2, 5 అనే నెంబర్స్ తీసుకున్నాను. దీని మీద ఎడిషన్ ఆపరేషన్ చేసి చూస్తాను. 2+5 is 5+2. చెప్పండి మీరు, 2+5 అంటే ఎంత వస్తుంది? 7 వస్తుంది. 5+2 అంటే 7 వస్తుంది. సో 2+5 కి ఒకటే ఆన్సర్ వచ్చింది, 5+2 కి ఒకటే ఆన్సర్ వచ్చింది. సో మనం ఏం చెప్పొచ్చు? న్యాచురల్ నెంబర్స్ కామ్యుటేటివ్ ప్రాపర్టీని అండర్ ఎడిషన్ ఫాలో చేస్తాయి. నా ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేసి చూద్దాం. 5 తీసుకున్నాను, 5, 2 తీసుకున్నాను. 2 - 5, 5 - 2 బోత్ ఆర్ సేమ్ ఆర్ నాట్? 2 - 5 చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? -3 వస్తుంది. 5 - 2 చేస్తే 3 వస్తుంది. సో మనం ఏం చెప్పొచ్చు? 2 - 5 చేస్తే -3 వచ్చింది, 5 - 2 చేస్తే 3 వచ్చింది. ఈ రెండు ఈక్వల్ -3 + 3 ఒకటేనా? కాదు, ఆ రెండు వేరు వేరు. సో మనం ఏం చెప్పాలి? న్యాచురల్ నెంబర్ సిస్టము కామ్యుటేటివ్ ప్రాపర్టీని అండర్ సబ్ట్రాక్షన్ ఫాలో అవ్వట్లేదు. న్యాచురల్ నెంబర్ సిస్టమ్ అండర్ కామ్యుటేటివ్ ప్రాపర్టీని అండర్ సబ్ట్రాక్షన్ ఫాలో అవ్వదు. కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే ఏమీ లేదు, ఏదైనా ఒక టూ నెంబర్స్ తీసుకొని ఏ కామా బి అనేది తీసుకొని దాని మీద ఫస్ట్ ఒక ఆర్డర్ లో పర్ఫామ్ చేసి ఆ ఆపరేషన్ పర్ఫామ్ చేసి రివర్స్ కూడా సేమ్ చేసి ఈక్వల్ అయితే అప్పుడు ఆ ఆపరేషన్ ఫాలో, అది కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఫాలో అయింది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ అవుతుందా న్యాచురల్ నెంబర్ సిస్టమ్ లో? మనం చెక్ చేద్దాం. న్యాచురల్ నెంబర్ సిస్టమ్ లో మనం ఇందాక తీసుకున్న ఏంటి? 2, 5 తీసుకున్నాం. 2 × 5 ఈజ్ ఈక్వల్ టు 5 × 2 అవుతుందా? 2 5s are 10, 5 2s are 10. సో ఈ రెండు ఈక్వల్ అవుతుంది. సో మనం ఏం చెప్పొచ్చు? న్యాచురల్ నెంబర్ సిస్టమ్ కామ్యుటేటివ్ ప్రాపర్టీని అండర్ మల్టిప్లికేషన్ ఫాలో అవుతుంది అని చెప్పొచ్చు. రైట్? అండర్ మల్టిప్లికేషన్ ఫాలో చేస్తుంది. ఇప్పుడు డివిజన్ చూద్దాం. ఇదే 2 అనే 2కి 5కి చూద్దాం. 2 divided by 5 చేద్దాము, 5 divided by 2 చేద్దాం. 2 divided by 5 అంటే 2/5, 5 divided by 2 అంటే 5/2. ఈ రెండు ఈక్వలా? నో, నాట్ ఈక్వల్. వాట్ ఈస్ దట్? నాట్ ఈక్వల్. సో మనం ఏం చెప్పొచ్చు? న్యాచురల్ నెంబర్స్ కామ్యుటేటివ్ ప్రాపర్టీని అండర్ డివిజన్ ఫాలో చెయ్యవు. రైట్? మనం ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ కి కామ్యుటేటివ్ ప్రాపర్టీ చెక్ చేసాము. హోల్ నెంబర్స్ చెక్ చేద్దామా? సో ఇవన్నీ మీరు ప్రీవియస్ క్లాసెస్ లో చెక్ చేశారు ఆల్రెడీ. నేను చెప్తుంటే కూడా మీరు నాకంటే ముందే గెస్ట్ చేసేస్తున్నారు కదా ఆన్సర్స్ అని. ప్రీవియస్ క్లాసెస్ లో 6th క్లాస్ లో 7th క్లాస్ లో ఇవన్నీ నేర్చుకున్నారు కదా మీరు, అందుకని మీరు నాకంటే ముందే ఫాలో చేస్తున్నారు. రైట్. సేమ్ హోల్ నెంబర్స్ కి చెక్ చేద్దాం, ఇంటీజర్స్ కి చెక్ చేద్దాం. ఫస్ట్ రేషనల్ నెంబర్స్ కూడా చెక్ చేద్దామా? రేషనల్ నెంబర్స్ లో ఏవైనా రెండు నెంబర్స్ తీసుకోండి. రేషనల్ నెంబర్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3/4 5/8 ఉంది, అవే తీసుకుందాం. 3/4 5/8. ఈ కామ్యుటేటివ్ ప్రాపర్టీ గురించి మాట్లాడుతున్నాం. ఈ కామ్యుటేటివ్ తర్వాత మళ్ళీ మనం క్లోజర్ కి కూడా వెళ్దాము. 3/4 5/8 ఉన్నాయి. కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే నేను ఏం చెప్పాను? ఏ ఇంటూ బి, సరే ఏ ఇంటూ బి అంటే ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఏ. ఇక్కడ స్టార్ అంటే ఏంటి? ఒక అర్థమెటిక్ ఆపరేషన్ దట్ మే బి ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఆర్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్. ఈ 4 చెక్ చేద్దాం. రైట్? 3/4 5/8 చెక్ చేద్దాం, యాడ్ చేసి చూద్దాం. 3/4 + 5/8 5/8 + 3/4 అవుతుందా లేదా చెక్ చేద్దాం. కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంతే, అంతేగా. ఏ స్టార్ బి ఈక్వల్ బి స్టార్ ఏ. సరే, ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది? రెండు ఫ్రాక్షన్స్ యాడ్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోవాలి. 4, 8కి ఎల్సిఎం 8.
ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ చేస్తుంది? ఈ డినామినేటర్ 4 అనేది 8 ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 2 ఇంటూ 3 6, 8 1s are 8, 1 ఇంటూ 5 5, 6 ప్లస్ 5 11/8. సో నేను 3/4 ప్లస్ 5/8 చేస్తే ఆన్సర్ 11/8 వచ్చింది. సేమ్ ఇది ఇక్కడ కూడా చెక్ చేసి చూద్దాం. దీని ఎల్సిఎం తీసుకుంటే 8, 4 కి 8, 8 1 టైం క్యాన్సిల్ చేస్తే 1 5 5, 4 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది, 2 3 6. వాట్ ఈస్ ఆన్సర్? 5 ప్లస్ 6 11, 11/8. సో మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ ఆన్సర్ వచ్చింది. సో మనం ఏం చెప్పొచ్చు? రేషనల్ నెంబర్స్ కామ్యుటేటివ్ ప్రాపర్టీని అండర్ ఎడిషన్ ఫాలో చేస్తాయి. కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే తీసుకున్న నెంబర్స్ ని రివర్స్ చేసి అర్థమెటిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేశాను. సో ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఆన్సర్ సేమ్ వచ్చింది. సో మనం ఏం చెప్పొచ్చు? రేషనల్ నెంబర్స్ కామ్యుటేటివ్ ప్రాపర్టీని అండర్ ఎడిషన్ ఫాలో చేస్తాయి. సబ్ట్రాక్షన్ కూడా ఫాలో చేస్తాయో లేదో చెక్ చేద్దామా? సేమ్ ఇవే నెంబర్స్ చెక్ చేసి చూద్దాం. ఏమేమి తీసుకున్నాను నేను? 3/4 5/8 తీసుకున్నాను. తీసుకున్న 2 ఫ్రాక్షన్స్ ఏంటి? 3/4 5/8. 3/4 మైనస్ 5/8 చేశాను. నెక్స్ట్ 5/8 మైనస్ 3/4. ఫస్ట్ ఈ ఆపరేషన్ ఇది చేసి చూద్దాము, తర్వాత ఆన్సర్ చెప్తాను. దీని ఫ్రాక్షన్ దీనికి ఎల్సిఎం ఎంత వస్తుంది? ఈ 4 ఎన్నిసార్లు 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 2 ఇంటూ 3 6 మైనస్ ఇది ఎన్నిసార్లు 1 టైం క్యాన్సిల్ చేస్తుంది. 1 5 5, 6 మైనస్ 5 1/8. రైట్, ఇక్కడ చెక్ చేద్దాం. దీంట్లో ఈ 8 కి 4 కి ఎల్సిఎం ఎంత అవుతుంది? 8 అవుతుంది. సో ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ చేస్తుంది? ఒకసారి. 5 మైనస్ 4 2s are 8, 2 ఇంటూ 3 6, 5 మైనస్ 6 అంటే -1/8. 1/8 మైనస్ 1/8 ఈక్వల్ అవుతుందా? నో, దీస్ టూ ఆర్ నాట్ ఈక్వల్. అయితే మనం ఏం చెప్పొచ్చు? రేషనల్ నెంబర్స్ కామ్యుటేటివ్ ప్రాపర్టీని సబ్ట్రాక్షన్ లో ఫాలో చెయ్యట్లేదు. రేషనల్ నెంబర్స్ కామ్యుటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చెయ్యట్లేదు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేసి చూద్దామా? రైట్, మల్టిప్లికేషన్ చేసి చూద్దాం. నేను తీసుకున్న ఫ్రాక్షన్స్ ఏంటి? 3/4 5/8. వాటిని మల్టిప్లై చేసి చూస్తున్నా. 3/4 ఇంటూ 5/8. ఇక్కడ కూడా 5/8 ఇంటూ 3/4 చేస్తున్నా. 3 ఇంటూ 5 15. మనం మల్టిప్లికేషన్ లో ఎల్సిఎం ఇవన్నీ ఏం తీసుకోగలిగా, డైరెక్ట్ న్యూమినేటర్ ఇంటూ న్యూమినేటర్, డినామినేటర్ ఇంటూ డినామినేటర్. 4 8 32, 15/32. ఇక్కడ 5 3 15, 8 4 32. అంటే మనం ఏం చెప్పొచ్చు? రేషనల్ నెంబర్స్ కామ్యుటేటివ్ ప్రాపర్టీని అండర్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై చేస్తాయి. ఏం చెప్పొచ్చు? రేషనల్ నెంబర్స్ కామ్యుటేటివ్ ప్రాపర్టీని అండర్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై చేస్తాయి. ఇప్పుడు మనం డివిజన్ లో చెక్ చేద్దామా? కామ్యుటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయో చెయ్యవో? రైట్, 3/4 5/8. నెక్స్ట్ 5/8 3/4. ఇప్పుడు మనం ఏ ఆపరేషన్ మీద చెక్ చేద్దాం అనుకున్నాం? డివిజన్ ఆపరేషన్ మీద. 3/4 డివైడెడ్ బై 5/8, 5/8 డివైడెడ్ బై 3/4. మీ అందరికి బాగా తెలుసు, 5th క్లాస్ లో 6th క్లాస్ లో ఫ్రాక్షన్స్ నేర్చుకునేటప్పుడు నేర్చుకున్నారు. ఒక ఫ్రాక్షన్ ని ఇంకో ఫ్రాక్షన్ తో డివైడ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈస్ తీసుకోవాలి, సెకండ్ ఫ్రాక్షన్ కి రివర్స్ తీసుకోవాలి, ఇన్వర్స్ ఆఫ్ ద ఫ్రాక్షన్ తీసుకోవాలి. తీసుకొని దాన్ని మల్టిప్లై చేయాలి. 8/5 గుర్తొచ్చిందా? 3/4 ఇంటూ 8/5. రైట్, 4 1s 4 2s 3 2s 6 బై ఏమి లేకపోతే 1 ఉన్నట్టు 1 5s 5. రైట్, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 5/8 డివైడెడ్ బై 3/4. సేమ్ ఇలానే ఫస్ట్ ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు డివిజన్ ఉంది కాబట్టి సెకండ్ ఫ్రాక్షన్ ఏం చేయాలి? ఈ డివిజన్ సింబల్ మల్టిప్లికేషన్ చేసుకొని దీని ఇన్వర్స్ తీసుకోవాలి. 3/4 అంటే 4/3 తీసుకోవాలి. 4/3. రైట్, 4 1s 4 2s ఎంత వస్తుంది? 5 1s 5, 2 3s 6.
ఇక్కడ ఫ్రాక్షన్ ఏమో 6/5 వచ్చింది, ఇక్కడ ఫ్రాక్షన్ 5/6 వచ్చింది. ఈ రెండు ఈక్వలా? నో, ఈ రెండు నాట్ ఈక్వల్. సో మనం ఏం చెప్పొచ్చు, రేషనల్ నెంబర్స్ కామిటేటివ్ ప్రాపర్టీని అండర్ డివిజన్ ఫాలో అవ్వవు. సో మనం ఏం చెప్పొచ్చు క్లోజర్ ప్రాపర్టీకి, రేషనల్ నెంబర్స్ క్లోజర్ ప్రాపర్టీ వేటిలో ఫాలో చేశాయి? రేషనల్ నెంబర్స్ మనం దేంతో రిప్రజెంట్ చేసుకోవచ్చు? క్యూ అనే లెటర్ తో రిప్రజెంట్ చేసుకోవచ్చు. క్యూ అనే లెటర్ తో రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లోజర్ ప్రాపర్టీ, క్లోజర్ క్లోజర్ ప్రాపర్టీ టేబుల్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఎడిషన్ చేసినప్పుడు క్లోజర్ ప్రాపర్టీ ఫాలో చేసిందా? ఫాలో అయిందా? ఎస్, ఫాలో అయింది. సబ్ట్రాక్షన్ లో కామ్యూటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అయిందా? రేషనల్ నెంబర్ సాటిస్ఫై చేసిందా? చేసిందా? ఇంకా రెండు ఫ్రాక్షన్స్ తీసుకొని వాటిని ఒక దాంట్లో నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే సేమ్ ఆన్సర్ వచ్చిందా? రాలేదు. సో ఇది ఫాలో చేయలేదు. మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏమొచ్చింది? మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఈ రెండింటిని ఏ ఆర్డర్ లో మల్టిప్లై చేసినా సేమ్ ఆన్సర్ వచ్చింది. సో క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది. డివిజన్ లో ఆర్డర్ చేంజ్ చేస్తే, కామ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఆర్డరే కదా, ఆర్డర్ చేంజ్ చేస్తే ఆన్సర్ వేరు వచ్చింది. సో డివిజన్ లో సాటిస్ఫై అవ్వలేదు. రెండింటిని సాటిస్ఫై చేసింది, రెండు ఆపరేషన్స్ సాటిస్ఫై చేసింది, రెండు ఆపరేషన్స్ సాటిస్ఫై చేయలేదు. ఇది క్లోజర్ ప్రాపర్టీ. సారీ, ఇది కామ్యూటేటివ్ ప్రాపర్టీ. మన కామ్యూటేటివ్ ప్రాపర్టీ కదా చూసింది. కామ్యూటేటివ్ ప్రాపర్టీ దేనికి? కామ్యూటేటివ్ ప్రాపర్టీ. కరెక్ట్ దిస్ వన్. కామ్యుటేటివ్ ప్రాపర్టీ మనం చూసింది ఏంటి? ఆర్డర్ అనేది దేంట్లో? కామ్యుటేటివ్ ప్రాపర్టీలో. ఏ స్టార్ బి, బి స్టార్ ఏ. ఇది దేనికి? కామ్యుటేటివ్ ప్రాపర్టీ. ఇప్పుడు మనం క్లోజర్ ప్రాపర్టీ చెక్ చేద్దాం. క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏం చెప్పాను మీకు? ఏవైనా రెండు నెంబర్స్ తీసుకొని ఆ రెండు నెంబర్స్ ని ఆ రెండు నెంబర్స్ మీద ఏదో ఒక అర్థమెటిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే వచ్చిన రిజల్ట్ సేమ్ రేషనల్ నెంబర్ సెట్ లో ఉంటే then we can say rational number set is following closure property. Addition, subtraction, multiplication, division. ఇప్పుడు మనం ఏ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుంటున్నాం? రేషనల్ నెంబర్స్ క్లోజర్ ప్రాపర్టీ ఫాలో అయితాయా లేదా చెక్ చేద్దాం. క్లోజర్. సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా, అందుకే ఈసారి క్లియర్ గా పెట్టాను. రేషనల్ నెంబర్స్ క్లోజర్ ప్రాపర్టీ ఫాలో అయితాయా లేదా చెక్ చేద్దాం. ఏమైనా రెండు రేషనల్ నెంబర్స్ చెప్పండి. ఓకే, రైట్. 3/4 కామా 7/9. రెండు నెంబర్స్ 3/4 7/9 తీసుకున్నాను. సో మనకేం తెలుసు క్లోజర్ ప్రాపర్టీ అంటే? ఏ కామా బి అనే ఒక రెండు నెంబర్స్ తీసుకొని దాని మీద ఏదో ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. స్టార్ అంటే ఏంటి? ఈ నాలుగిట్లో ఏదో ఒకటి, ఐదర్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్. ఇది కనుక ఆ సెట్ బిలాంగ్ అవుతుందో లేదో చూద్దాం. నేను ఇక తీసుకునే ఏ అంటే 3/4, బి అంటే 7/9. సో నేను ఫస్ట్ ఎడిషన్ తో చెక్ చేస్తున్నాను. 3/4 ప్లస్ 7/9. ఏం చేయాలి? రెండు నెంబర్స్ ని యాడ్ చేయాలంటే, రెండు ఫ్రాక్షన్స్ ని యాడ్ చేయాలంటే ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోవాలి. 4 కి 9 కి ఎల్సిఎం తీసుకోవాలి. కానీ ఈ రెండు కో ప్రైమ్స్ అంటే ఈ రెండు నెంబర్స్ కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ ఉండదు. సో అప్పుడు మనం ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్. 9 3 are 27 plus 4 7s are 28 by 4 9s are 36. రైట్. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసి ఎంత వస్తుంది? 55/36. ఈ 55/36 అనే నెంబర్ రేషనల్ నెంబర్ సెట్ లో ఉంటుందా? చెక్ చేద్దాం. న్యూమరేటర్ ఏంటి? 55 అనేది జెడ్ సెట్ లో ఉంటుంది. అండ్ డినామినేటర్ 36 కూడా జెడ్ అనే సెట్ లో ఉంటుంది. 36 ఈక్వల్ టు 0? నో, నాట్ ఈక్వల్ టు 0. సో ఈ నెంబర్ 55/36 అనేది రేషనల్ నెంబర్ సెట్ లో ఉంటుంది. సో మనం ఏం చెప్పొచ్చు? రేషనల్ నెంబర్స్ అనేది క్లోజర్ ప్రాపర్టీ ఫాలో అవుతుంది అండర్ ఎడిషన్. రైట్, అండర్ ఎడిషన్
క్లోజర్ ప్రాపర్టీ ఫాలో అవుతుంది అని చెప్పచ్చు. ఇప్పుడు మనం అర్థమెటిక్ ఆపరేషన్ సబ్ట్రాక్షన్ తీసుకుందాం. ఏ ఆపరేషన్? సబ్ట్రాక్షన్ తీసుకుందాం. కామ్యుటేటివ్ ప్రాపర్టీలో ఏ మైనస్ బి చెక్ చేసి చూద్దాము. సేమ్ అదే ఫ్రాక్షన్స్ తీసుకుందామా, వేరే ఫ్రాక్షన్స్ తీసుకుందామా? సరే, వేరే ఫ్రాక్షన్స్ తీసుకుందాం. 3/4 5/6 తీసుకుందాం. 3/4 5/6 తీసుకుందాం. దీన్ని నేను సబ్ట్రాక్ట్ చేసి చెక్ చేస్తాను. 3/5 ఎందుకు అంటే నేను సెకండ్ ఆపరేషన్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ మీద చెక్ చేస్తున్నాను. 3/4 మైనస్ 5/6. నేను ఏమైనా రెండు ఫ్రాక్షన్స్ ని సబ్ట్రాక్ట్ చేయాలన్నా ఎడిషన్ చేయాలన్నా ఏం చేయాలి? డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం తీసుకోవాలి. ఈ రెండు డినామినేటర్స్ ఎల్సిఎం ఏమవుతుంది? 12. రైట్. ఈ 4 12 ఎన్నిసార్లు క్యాన్సిల్ చేస్తుంది? 3 టైమ్స్. 3 into 3 9 మైనస్ ఈ 6 ఎన్నిసార్లు క్యాన్సిల్ చేస్తుంది? 12 2 టైమ్స్. 2 into 5 10. 9 మైనస్ 10/12 అంటే ఎంత వస్తుంది? -1/12. ఈ -1/12 అనే నెంబర్ రేషనల్ నెంబర్స్ లో ఉంటుందా? మన కండిషన్ ఏంటి? రేషనల్ నెంబర్స్ లో ఉండడానికి p/q ఫామ్ లో ఉండాలి. p, q z అనే సెట్ లో ఉన్న నెంబర్స్ అయి ఉండాలి. q నాట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ కూడా -1/12 లో న్యూమినేటర్ -1, డినామినేటర్ 12. సో -1 అనేది z లో ఉంటుంది, 12 అనేది z లో ఉంటుంది. 12 నాట్ ఈక్వల్ టు 0. సో ఇది రేషనల్ నెంబర్ సెట్ లో ఉంటుంది. మనం దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? రేషనల్ నెంబర్స్ క్లోజర్ ప్రాపర్టీని అండర్ సబ్ట్రాక్షన్ ఫాలో అవుతాయి. ఏమని చెప్పొచ్చు? రేషనల్ నెంబర్స్ క్లోజర్ ప్రాపర్టీని అండర్ సబ్ట్రాక్షన్ ఫాలో అవుతాయి. రైట్. నెక్స్ట్ ఏం చెక్ చేద్దాం? ఎడిషన్ చెక్ చేసాము, సబ్ట్రాక్షన్ చెక్ చేసాము. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చెక్ చేద్దాం. రైట్. 3/4 5/6 మల్టిప్లై చేసి చూద్దాం. మల్టిప్లై చేస్తే మనకు తెలుసు మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ లో ఏం చేస్తాము? న్యూమినేటర్ ఇంటూ న్యూమినేటర్, న్యూమినేటర్ ఇంటూ న్యూమినేటర్, డినామినేటర్ ఇంటూ డినామినేటర్. 3 5s are 15, 4 6s are 24. ఈ 15/24 అనేది ఒక రేషనల్ నెంబర్. సో క్లోజర్ ప్రాపర్టీ అనేది రేషనల్ నెంబర్స్ క్లోజర్ ప్రాపర్టీని అండర్ మల్టిప్లికేషన్ ఫాలో చేస్తాయి. రైట్. సేమ్ ఇదే నెంబర్స్ తో ఇప్పుడు నేను డివిజన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి ఉన్నా, సేమ్ ఫాలో అవుతుందో లేదో రేషనల్ నెంబర్స్ క్లోజర్ ప్రాపర్టీని ఫాలో చేస్తున్నాయో లేదో చెక్ చేద్దాం. 3/4 డివైడెడ్ బై 5/6. సో మనం రెండు ఫ్రాక్షన్స్ డివైడ్ చేయాలంటే ఏం చేయాలి? 4 నెక్స్ట్ ఫ్రాక్షన్ ని రెసిప్రోకల్ తీసుకొని దాన్ని మల్టిప్లై చేయాలి. రెసిప్రోకల్ అంటే ఇన్వర్స్ అంటే 5/6 ఇన్వర్స్ ఏంటి? 6/5. 2 3s are 6, 2 2s are 4. Right. 3 3s are 9, 2 5s are 10. 9/10. సో ఈ 9/10 అనేది రేషనల్ నెంబర్స్ లో ఉంటుందా? ఉంటుంది. సో ఉంటుంది కాబట్టి నేను డిసైడ్ చేసేయచ్చా రేషనల్ నెంబర్స్ క్లోజర్ ప్రాపర్టీని అండర్ డివిజన్ ఫాలో అవుతున్నాయని చెప్పచ్చా? నేను వెతకాలి. ఏ దగ్గరైనా సాటిస్ఫై చేసిందా చేయలేదా చెక్ చేయాలి. ఇప్పుడు ఈ నెంబర్స్ తో ఇది సాటిస్ఫై అయ్యింది. సో నేను ఇక్కడ ఈ ప్లేస్ లో 0 అనేది తీసుకుంటాను. 3/4 డివైడెడ్ బై 0. అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది? 3/4 డివైడెడ్ బై 0. సంథింగ్ డివైడెడ్ బై 0. ద వాల్యూ ఈస్ అన్డిఫైన్డ్. ఇక్కడ నేను 0 ఎందుకు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవద్దు? 0 అనేది ఏదైనా ఈ రేషనల్ నెంబర్స్ సెట్ లో ఉండే ఏ నెంబర్ అయినా నేను తీసుకోవచ్చు. 0 అనేది కూడా రేషనల్ నెంబరే కదా. సో అందుకని నేను 0తో ట్రై చేసి చూసాను. 0తో ట్రై చేసి చూస్తే నాకేమని వచ్చింది? అన్డిఫైన్డ్ ఆన్సర్ వచ్చింది. ఏదైనా ఒక నెంబర్ ని 0తో డివైడ్ చేస్తే దాని వాల్యూ అన్నోన్. సో అన్డిఫైన్డ్ వచ్చింది కాబట్టి ఈ అన్డిఫైన్డ్ నెంబర్ అనేది రేషనల్ నెంబర్స్ లో లేదు. సో రేషనల్ నెంబర్స్ క్లోజర్ ప్రాపర్టీని అండర్ డివిజన్ ఫాలో చెయ్యవు. ఈ 0 అనే ఒక్క నెంబర్ కాకుండా ఇంకా ఏ ఫ్రాక్షన్ తీసుకొని చెక్ చేసినా అప్పుడు క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది అండర్ డివిజన్. రైట్. కానీ ఒక్క కండిషన్ లో ఫెయిల్ అయినా మనం ఏం చెప్పాలి? అది సాటిస్ఫై అవ్వట్లేదనే చెప్పాలి. సో రేషనల్ నెంబర్స్ క్లోజర్ ప్రాపర్టీని అండర్ డివిజన్ ఫాలో చెయ్యవు.
ఈ జీరో కాకుండా ఇంకే ఫ్రాక్షన్స్ తీసుకున్నా మనకి క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. సో ఇప్పుడు నేను మీకు ఒక స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి. రైట్, మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను వినండి. ఏం చెప్తున్నానంటే, క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏవైనా రెండు నెంబర్స్ తీసుకొని ఆ రెండు నెంబర్స్ మీద ఒక అర్థమెటిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. పర్ఫామ్ చేస్తే వచ్చిన రిజల్ట్ ఆ సెట్ లో ఉంటే అప్పుడు ఆ సెట్ క్లోజర్ ప్రాపర్టీ ఫాలో చేసిందని చెప్తాం. కామిటేటివ్ ప్రాపర్టీ అంటే ఏం చేశాను, ఏవైనా రెండు నెంబర్స్ తీసుకొని వాటి ఆర్డర్ చేంజ్ చేసి ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి చూశాను. రైట్. సో క్లోజర్ ప్రాపర్టీ ఈజ్ అబౌట్ ఎగ్జిస్టెన్స్. ఆ రిజల్ట్ అనేది ఇందులో ఉందా లేదా అని చెక్ చేస్తాం. కామిటేటివ్ ప్రాపర్టీ అంటే ఆర్డర్, ఫస్ట్ సెకండ్ చేసిన, సెకండ్ ఫస్ట్ చేసిన, తీసుకున్న టూ నెంబర్స్ ఆర్డర్ చేంజ్ చేస్తే, ఈ అథమెటిక్ ఆపరేషన్ చేంజ్ చేస్తే వాల్యూ సేమ్ వస్తుందా లేదా చెక్ చేస్తున్నాం. రైట్. క్లోజర్ ప్రాపర్టీ, కామిటేటివ్ ప్రాపర్టీ. సో దాని మీద ఇప్పుడు మనం ఒక సిమ్యులేషన్ చూద్దాం. రైట్, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తే మీకు ఎన్ని బాల్స్ కనిపిస్తున్నాయి? ఒక్కొక్క లైన్ లో టూ టూ బాల్స్ ఉన్నాయి. అట్లాంటి ఎన్ని లైన్స్ ఉన్నాయి? త్రీ లైన్స్ ఉన్నాయి. సో దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు, 2 into 3 అని రాసుకోవచ్చు. సో 2 into 3 చేస్తే ఆన్సర్ ఏమొచ్చింది, 6 వచ్చింది. సో నేను తీసుకున్న నెంబర్స్ ఏమేమి తీసుకున్నాను, ఇక్కడ 2 తీసుకున్నాను, ఏం తీసుకున్నాను, 2 తీసుకున్నాను, 3 తీసుకున్నాను. ఏం చేశాను, టూ టూ బాల్స్ ని త్రీ లైన్స్ లో పెట్టుకున్నాను. ఆన్సర్ ఎంత వచ్చింది, 6 బాల్స్, టోటల్ 6 బాల్స్ వచ్చింది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, స్వాప్ చేస్తున్నాను. స్వాప్ చేస్తే ఏమైంది, ఒక్కొక్క లైన్ లో త్రీ త్రీ బాల్స్ వచ్చినాయి, మొత్తం టూ లైన్స్ లో వచ్చినాయి. సో ఆన్సర్ ఏమైంది, 6 సేమ్ వచ్చింది, సేమ్ 6 వచ్చింది. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఆర్డర్ చేంజ్ చేసిన మల్టిప్లికేషన్ లో వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. ఆర్డర్ చేంజ్ చేసిన మల్టిప్లికేషన్ లో వాల్యూ చేంజ్ అవ్వదు. రైట్. సో మన ఇంటీజర్స్ లేకపోతే మన న్యాచురల్ నెంబర్స్, మన హోల్ నెంబర్స్, ఇవన్నీ మల్టిప్లికేషన్ లో ఆర్డర్ ఫాలో అవ్వవు. ఆర్డర్ మీద డిపెండ్ అయ్యే ప్రాపర్టీ ఏంటి, క్లోజర్ ప్రాపర్టీయా కామిటేటివ్ ప్రాపర్టీయా? కామిటేటివ్ ప్రాపర్టీ. ఆర్డర్ అంటే టూ ప్లేస్ లో త్రీ పెట్టి త్రీ ప్లేస్ లో టూ స్వాప్ చేయడం అనమాట. రైట్. ఇప్పుడు మనం ఈ బాల్స్, ఈ 3 బాల్స్ 2 బాల్స్ తీసుకొని చేసాం కదా, నెంబర్ చేంజ్ చేద్దాం. రైట్. రైట్, ఇప్పుడు నేను ఒక్కొక్క లైన్ లో ఎన్ని బాల్స్ తీసుకున్నాను, ఒక్కొక్క లైన్ లో ఎన్ని బాల్స్ తీసుకున్నాను, ఒక్కో లైన్ లో ఒక బాలే తీసుకున్నాను. అట్లా ఎన్ని ఎన్ని లైన్స్ పెట్టాను, 5 లైన్స్ పెట్టాను. సో ఏం చేశాను, లైన్స్ నేమో ఒక్కో లైన్ లో ఎన్ని బాల్స్ ఉందో 1 తో రిప్రజెంట్ చేసాము. ఎన్ని లైన్స్ ఉన్నాయి, 5 లైన్స్ ఉన్నాయి. సో 1 into 5 = 5. నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు, 5 into 1 పెడుతున్నా, అంటే ఒకటే లైన్ లో 5 బాల్స్ పెడుతున్నా. సో వాల్యూ ఎంత వచ్చింది ఫైనల్ గా, 5 into 1 వచ్చింది. సో 5 into 1 5 వచ్చింది. సో అక్కడ 5 బాల్స్ వచ్చాయి, ఇక్కడ 5 బాల్స్ వచ్చాయి. సో మల్టిప్లికేషన్ అనేది ఆర్డర్ ని ఫాలో చేయదు. మల్టిప్లికేషన్ అంటే మల్టిప్లికేషన్ ఆర్డర్ ని ఫాలో చేయదు అన్నాం కదా. ఇక్కడ ఆర్డర్ అంటే ఏంటిది, కామిటేటివ్ ప్రాపర్టీ. రైట్. ఇక్కడ నేను ఎన్ని ఎన్ని లైన్స్ తీసుకున్నాను, మొత్తం 4 లైన్స్ తీసుకున్నాను. ఒక్కో లైన్ కి ఎన్ని బాల్స్ ఉన్నాయి, త్రీ త్రీ బాల్స్ ఉన్నాయి. సో నేను ఏం చేశాను, 3 into 4 టోటల్ 12 బాల్స్. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఆర్డర్ చేంజ్ చేస్తున్నాను. స్వాప్ చేసి చూద్దాం. ఇందాకటి డయాగ్రామ్ లోనేమో లైన్ కి త్రీ త్రీ బాల్స్ ఉన్నాయి, ఇప్పుడు డయాగ్రామ్ లోనే 4 4 బాల్స్ ఉన్నాయి.
మొత్తం ఎన్ని పెట్టినా మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 12 వచ్చింది. సో దీన్ని ఏమంటారు? కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటారు. రైట్. ఇప్పుడు మనం ఒక వర్డ్ వాల్ గేమ్ చూద్దాం. The distance is the distance a number is away from zero on a number line. The dash of a number is always positive. ఏంటిది పాజిటివ్ వాల్యూ? అబ్సల్యూట్ వాల్యూ. మీరు వినే ఉంటారు కదా, -5 ఫర్ ఎగ్జాంపుల్, -5 తీసుకున్నాను. -5 యొక్క అబ్సల్యూట్ వాల్యూ ఎంత అవుతుంది? 5. +5 యొక్క అబ్సల్యూట్ వాల్యూ ఎంత అవుతుంది? 5. సో ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. రిమెంబర్ దిస్. ద డిస్టెన్స్ the distance a number is away from zero on a number line is called absolute value. Right. Next, the set of whole numbers and its opposite including zero. Opposite అంటే ఏంటి? పాజిటివ్ కి నెగిటివ్ ఆపోజిట్, నెగిటివ్ కి పాజిటివ్ ఆపోజిట్. ఇప్పుడు మీరు ఆన్సర్ చేయండి. పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అండ్ జీరో ఉండే సెట్ ఏంటిది? హోల్ నెంబర్స్ ఏనా? హోల్ నెంబర్సా? చెప్పండి. రాంగ్. హోల్ నెంబర్స్ రాంగ్. ఇంటీజర్ సెట్ లో మనకి నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి. పాజిటివ్ కి నెగిటివ్ ఆపోజిట్, నెగిటివ్ కి పాజిటివ్ ఆపోజిట్ ఇంక్లూడింగ్ జీరో. అంటే ఆన్సర్ ఏంటి? ఇంటీజర్స్. రైట్. ఓకే, ఇది చెక్ చేయండి. ద వాల్యూ ఆఫ్ ఎ నెంబర్ బేస్డ్ ఆన్ వేర్ ఇట్ ఈస్ ఇన్ ఏ నెంబర్. ద వాల్యూ ఆఫ్ ఎ నెంబర్ బేస్డ్ ఆన్ వేర్ ఇట్ ఈస్ ఇన్ ఏ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్, నేను 434 అనే తీసుకున్నాను. 434. ఫస్ట్ 4 ఏమో హండ్రెడ్స్ ప్లేస్ లో ఉంది. సెకండ్ 4 ఏమో వన్స్ ప్లేస్ లో ఉంది. సో ప్లేస్ వాల్యూ చేంజ్ అయితే వాల్యూ చేంజ్ అవుతుంది. ద వాల్యూ ఆఫ్ ఏ నెంబర్ based on where it is in a number. Where is the answer? Whole numbers kaadu. The value of a number based on where it is in a number. So place value. Where is the place value option? No. Start again. మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసి చెక్ చేద్దాము. మనకి ఇక్కడ the value of a number based on where it is in a number. Right. ఇప్పుడు ఇక్కడ మనకి ప్లేస్ వాల్యూ అనే ఆప్షన్ బ్లూ లో ఇచ్చారు, ఇందాక రాలేదు ఈ ఆప్షన్. సో రైట్. The value of a number based on where it is in a number. It is called place value. Right. Right. Making a number simpler, but making its value close to the value of the original number. ఫర్ ఈ క్వశ్చన్ మీకు అర్థం కావడం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు బుక్స్ కొనుక్కోవాలి. ఆ బుక్ కాస్ట్ 95 రూపీస్. మీరు మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతారు? నానా, నేను బుక్ కొనుక్కోవాలి, ఒక 100 రూపీస్ ఇవ్వవా అంటారా, ఒక 95 రూపీస్ ఇవ్వవా అంటారా? 100 రూపీస్ అడుగుతారు. బట్ వై? ఎందుకు అంటే 95 అనేది 100 రూపీస్ కి దగ్గరగా ఉంది. సో దాన్ని ఏం చేశారు? రౌండ్ చేశారు. ఆ ఫిగర్ ని, ఆ నెంబర్ ని రౌండ్ ఆఫ్ చేశారు. సో ఇక్కడ క్వశ్చన్ అదే అనమాట. మేకింగ్ ఏ నెంబర్ సింప్లర్ బట్ మేకింగ్ ఇట్స్ వాల్యూ క్లోజ్ టు ద వాల్యూ ఆఫ్ ద ఒరిజినల్ నెంబర్ ఇస్ కాల్డ్ రౌండింగ్ ఆఫ్ ద నెంబర్. వాట్ ఈస్ దట్? రౌండింగ్ ఆఫ్ ద నెంబర్. ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీకు 15 రూపీస్ ఖర్చు ఉంది. వెళ్ళి మీ మమ్మీని ఏమని అడుగుతారు? అమ్మ, ఒక 20 రూపీస్ నోట్ ఇవ్వవా అమ్మా అని అడుగుతారు. రైట్. రౌండింగ్ ఆఫ్ ద నెంబర్. రైట్. పాజిటివ్ నెంబర్స్ with no
ఫ్రాక్షనల్ పార్ట్ ఇంక్లూడింగ్ జీరో. పాజిటివ్ నెంబర్సే ఉంటాయంట, నో ఫ్రాక్షనల్ పార్ట్స్. ఫ్రాక్షనల్ పార్ట్స్ ఏవి ఉండవంట, జీరో ఉంటుందంట. ఏమవుతున్నది? పాజిటివ్ నెంబర్స్ అండ్ ఆల్సో జీరో. ఏంటిది ఆన్సర్? రైట్, హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ ఏనా, ఇంటీజర్సా? చెప్పండి. ఇంటీజర్స్ లో నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి, కానీ ఇక్కడ క్వశ్చన్ లో ఏమని ఇచ్చాడు? ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ అని ఇచ్చారు. ఎస్, కరెక్ట్, హోల్ నెంబర్స్ ఇస్ ద ఆన్సర్. రైట్. ద డిస్టెన్స్ ఏ నెంబర్ ఈజ్ అవే ఫ్రమ్ ద జీరో అనే నెంబర్ లైన్. ఇందాక నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇప్పుడు మీరే ఆన్సర్ చేయాలి. ద డిస్టెన్స్ ఏ నెంబర్ ఈజ్ అవే ఫ్రమ్ జీరో అనే నెంబర్ లైన్, ద డాష్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఇందాక ఏం చెప్పాను? రైట్, కరెక్ట్, అబ్సల్యూట్ వాల్యూ. కరెక్ట్. రైట్. ద సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ అండ్ ఇట్స్ ఆపోజిట్ ఇంక్లూడింగ్ జీరో. మనకు ఆల్రెడీ తెలుసు కదా, పాజిటివ్ నెంబర్స్ కి ఆపోజిట్ నెగిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ కి ఆపోజిట్ పాజిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ జీరో. ఉన్న ఏకైక ఆప్షన్ ఇంటీజర్సా రేషనల్ నెంబర్సా? ఇంటీజర్స్. ఎందుకు అంటే అక్కడ ఫ్రాక్షన్స్ ఇవ్వలేదు కదా. రైట్. పాజిటివ్ అండ్ నెగిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ ఫ్రాక్షనల్ పార్ట్స్. ఫ్రాక్షనల్ పార్ట్స్ అంటే మనకున్నది ఇప్పటివరకు వచ్చిన ఏకైక సిస్టమ్ ఏంటిది? రేషనల్ నెంబర్స్. సో అవర్ ఆన్సర్ ఈస్ రేషనల్ నెంబర్స్. సో అవర్ గేమ్ ఈస్ కంప్లీటెడ్. సో మనం కామ్యుటేటివ్ ప్రాపర్టీ చూసాము. సో కామ్యుటేటివ్ ప్రాపర్టీలో మనం ఏమేమి ఆపరేషన్స్ పర్ఫామ్ చేసాము? సార్ మనం అన్ని రివైజ్ చేసుకున్నామా? ఏమేమి నేర్చుకున్నామా ఈరోజు? న్యాచురల్ నెంబర్స్ ని ఎంతో రిప్రజెంట్ చేస్తామని గుర్తు తెచ్చుకున్నాము. డబ్ల్యూ అంటే హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ కి హోల్ నెంబర్స్ కి తేడా ఏంటి? ఈ జీరో అనేది తేడా. మిగిలినవన్నీ సేమ్, న్యాచురల్ నెంబర్స్ లో ఉండే అన్ని డబ్ల్యూ లో ఉంటాయి. రైట్. నెక్స్ట్ ఇంటీజర్స్. ఈ ఇంటీజర్స్ కి డబ్ల్యూ కి తేడా ఏంటి? ఈ డబ్ల్యూ లో ఉండే అన్ని ఇంటీజర్స్ లో ఉంటాయి. ఇన్ ఎడిషన్ టు దట్ ఇంకేముంటాయి? నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. రైట్. ఇప్పుడు రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? p/q ఫామ్ లో రాయగలగాలి, అంటే ఫ్రాక్షనల్ ఫామ్ లో రాయగలగాలి. ఎక్కడ? ఈ ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ డినామినేటర్ ఏమై ఉండాలి? ఇంటీజర్ సెట్ నుంచి తీసుకున్నాయి అయి ఉండాలి. ఏ సెట్ నుంచి తీసుకోవాలి? ఇంటీజర్ సెట్ నుంచి తీసుకోవాలి. అండ్ డినామినేటర్ షుడ్ నాట్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ డినామినేటర్ లో ఏముంది? క్యూ ఉంది. క్యూ నాట్ ఈక్వల్ టు జీరో. ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం? 3/4, 5/8, 7/9, ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్. అండ్ ఆల్సో ఐ టోల్ యూ, ఇప్పుడు జీరో అనేది రేషనల్ నెంబర్ అవుతుందా అవదా? ఇది మీకు నెక్స్ట్ క్లాస్ లో, 9th క్లాస్ లో ఇది ఒక క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. జీరో అనేది రేషనల్ నెంబర్ అవుతుందా అవ్వదా? నేను ఫర్ ఎగ్జాంపుల్ జీరోని 0/100 అని రాశాను, లేకపోతే 0/5 అని రాశాను. 0/100 is nothing but zero. 0/5 nothing but zero. సో 0/100 అని రాసిన జీరోనే, 0/5 అని రాసిన జీరోనే. సో అందుకని జీరోని రేషనల్ నెంబర్ అంటారు. ఇక్కడ ఈ ఫ్రాక్షన్ ఫామ్ లో చూడండి, నేను p/q ఫామ్ లో రాసానా? p అంటే జీరో. జీరో అనేది రేషనల్ నెంబర్స్ లో ఉందా? ఇంటీజర్స్ లో ఉందా? ఉంది. 100 అనేది ఇంటీజర్స్ లో ఉందా? ఉంది. సో 0/100 అని రాయగలను నేను జీరోని. 0/5 అని రాయగలను, ఎలా అయినా రాసుకోవచ్చు. సో జీరో అనేది కూడా ఒక రేషనల్ నెంబరే. రైట్. రేషనల్ నెంబర్స్ గురించి మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏంటి? ఈ నెంబర్ సిస్టమ్స్ కి ఉన్న కామన్ ప్రాపర్టీస్ ఏంటనే చూసాం. క్లోజర్ ప్రాపర్టీ, కామ్యుటేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ క్లాస్ లో అసోసియేటివ్ ప్రాపర్టీ గురించి నేర్చుకుందాం. క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏం చెప్పాను? ఈ సెట్స్ లో నుంచి, ఏ సెట్ గురించి అయితే మనం నేర్చుకుందాం అనుకున్నాం, ఆ సెట్ నుంచి ఏవైనా ఒక 2 నెంబర్స్ తీసుకోండి. ఆ 2 నెంబర్స్ తీసుకొని ఏం చేయాలి? ఈ 4 ఆపరేషన్స్ లో ఏదో ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేసి చూడాలి. ఆ వచ్చిన రిజల్ట్ కూడా ఆ సెట్ లో ఉంటే మనం ఏం చెప్తాం? అప్పుడు ఆ నెంబర్ సెట్ ఈ క్లోజర్ ప్రాపర్టీని ఫాలో అవుతుందని చెప్తాం. రైట్ ఆర్ నాట్?
ఇప్పుడు మళ్ళీ నేను మిమ్మల్ని అడుగుతా, మీరు నాకు ఆన్సర్ చేయాలి. చేస్తారా? రైట్. సో క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏం చేయాలి? ఏవైనా ఒక రెండు నెంబర్స్ తీసుకొని దాని మీద ఏదో ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఆ వచ్చిన రిజల్ట్ కూడా అదే నెంబర్ సిస్టమ్ లో ఉండాలి. దెన్ వీ కెన్ సే క్లోజర్ ప్రాపర్టీ ఆ ఆపరేషన్ కింద ఫాలో అవుతుంది అని చెప్పొచ్చు. రైట్. కామిటేటివ్ ప్రాపర్టీ, కామిటేటివ్ ప్రాపర్టీకి ఏం చేయాలి? దీనికి కూడా ఈ నెంబర్ సిస్టమ్ నుంచి ఏవైనా రెండు నెంబర్స్ తీసుకోవాలి. తీసుకొని ఏం చేయాలి? ఆర్డర్ చేంజెస్ చూడాలి. ఆ రెండు నెంబర్స్ ఆర్డర్ చేంజ్ చేసి ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేసి చూడాలి. వచ్చిన రిజల్ట్ ఈక్వల్ అవుతే మనం ఏం చెప్పొచ్చు? కామిటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అయిందని చెప్పొచ్చు. మనకి ఏం జరిగింది? కామిటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది అన్ని చోట్ల. కొన్ని సాటిస్ఫై అయ్యాయి, కొన్ని సాటిస్ఫై అవ్వలేదు. ఏమేం సాటిస్ఫై అయ్యాయి, ఏమేం సాటిస్ఫై చేయలేదు, రేపు మీరు క్లాస్ లో డిస్కస్ చేయాలి. నెక్స్ట్ టైం నేను అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. రైట్. ఎంతమంది చెప్తారు మీలో? అందరు చెప్తారా? రైట్. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఈ అసోసియేటివ్ ప్రాపర్టీని మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. రైట్. ఇదే ఇప్పటివరకు అయితే ఈ టాపిక్స్ గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. మీరేం చేయాలి? నెక్స్ట్ బ్రేక్ టైంలో కానీ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత డిస్కస్ చేయాల్సింది ఏంటి? క్లోజర్ ప్రాపర్టీ డెఫినేషన్ ఏంటి, కాంపిటేటివ్ ప్రాపర్టీ డెఫినేషన్ ఏంటి, ఏ ఏ నెంబర్ సిస్టమ్ లో ఏ ఏ నెంబర్స్ ఉంటాయి, ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, నేను డబ్ల్యూ అనే సెట్ ఇచ్చాను. డబ్ల్యూ డబ్ల్యూ అంటే హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ లో నెగిటివ్స్ ఉంటాయా అంటే ఏం చెప్తారు? ఉండవు. సో అది ఎప్పుడు చెప్తారు మీరు? మీకు కరెక్ట్ గా తెలిస్తే చెప్తారు. సో అందుకని గుర్తుపెట్టుకోండి, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటీజర్స్ ఇచ్చాను. ఇంటీజర్స్ అనే సెట్ లో 3/5 ఉంటుందా? హూ విల్ సే ద ఆన్సర్? అన్మ్యూట్ యువర్ స్పీకర్. అన్మ్యూట్ చేసి చెప్పండి. 3/5 అనే నెంబర్ ఇంటీజర్స్ లో ఉంటుందా? ఎవరు చెప్తారా ఆన్సర్? ఎవరైనా అన్మ్యూట్ చేస్తారా? కెన్ ఎనీవన్? ఒక్కళ్ళు కూడా అన్మ్యూట్ చేయట్లేదు. ఫాస్ట్ ఫాస్ట్ అన్మ్యూట్ చేసి చెప్పండి. 3/5 అనే నెంబర్ ఇంటీజర్స్ లో ఉంటుందా? రైట్. కనీసం చాట్ బాక్స్ లో చాట్ చేయండి. చాట్ బాక్స్ ప్లీజ్. రైట్. ఇంటీజర్స్ లో 3/5 అనే నెంబరు ఉండదు. మరి ఏ నెంబర్స్ లో ఉంటుంది 3/5 అనే నెంబరు? రేషనల్ నెంబర్స్ లో ఉంటుంది. 3/5 అనేది రేషనల్ నెంబర్స్ లో ఉంటుంది. రైట్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. -8. -8 అనేది నేచురల్ నెంబర్స్ లో ఉంటుందా? హూ విల్ సే ద ఆన్సర్ నౌ? హూ విల్ సే ద ఆన్సర్ నౌ? చాట్ బాక్స్, చాట్ బాక్స్ చాట్ చేయండి. -8 అనేది నేచురల్ నెంబర్స్ లో ఉండదు. రైట్. రైట్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ క్లాస్ ని ఇక్కడితో ఎండ్ చేద్దాము. సో మీరందరూ ఇంటికి వెళ్ళాక ఇక్కడ జరిగిన టాపిక్స్ అన్ని రికలెక్ట్ చేసుకోండి. తర్వాత రేపు మీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయండి. నెక్స్ట్ మీకు ఏవే డౌట్స్ వస్తాయో ఆ డౌట్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? బాయ్ ఎవ్రీవన్. గణేష్ సార్, గణేష్ సార్.